హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే సాబుదానా ఉప్మా అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకు సగ్గు బియ్యం అయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఒంటికి చలవ చేసే పదార్థం అన్నమాట. సగ్గు బియ్యంతో రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఇలా ఉప్మా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇలా ఒక బౌల్లోకి అయితే 1 కప్ దాకా నైలాన్ సబ్బియ్యం అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీరు కావాలంటే పిండి సబ్బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇలా సన్నగా ఉంటాయండి ఈ సగ్గు బియ్యం అయితే, బట్ నానిన తర్వాత బాగా పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఈ 1 కప్ సబ్బియ్యంలోకి అయితే మనము కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చూసారా ఎంత సన్నగా ఉన్నాయని. ఇందులో ఈ సగ్గు బియ్యం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నైట్ నానబెట్టుకుంటే మనము పొద్దున బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. మీకు ఇంకా టైం లేదు అనుకుంటే ఒక 3 to 4 అవర్స్ దాకా నానితే కూడా సరిపోతుందండి. ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసి మనమైతే సోక్ చేసుకుంటున్నాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే టైం కన్నా ముందు ఇలా ఒక చిన్న బౌల్లో అయితే 3/4 కప్పు దాకా పెసరపప్పు తీసుకోవాలండి. 1 కప్పు సగ్గు బియ్యంకి ఇలా 3/4 కప్పు పెసరపప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక 2 to 3 టైమ్స్ దాకా బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ మీద ఒక గిన్నెలోకి అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. పెసరపప్పు కొంచెం పలుకుగానే ఉడికించుకోవాలండి, మరి మెత్తగా కాకుండా. మనకు ఒక 5 to 10 మినిట్స్లో కల్లా ఇవైతే ఉడికిపోతుందన్నమాట. ఇది ఉడికేలోపు మనము సగ్గు బియ్యం అయితే డ్రైన్ ఆఫ్ చేసుకుందామండి. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా సోక్ అయిందని, ఎంత బాగా పెద్దగా అయింది కదండి. ఇప్పుడు మనం వీటిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము పెసరపప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది, చెక్ చేసుకుందామండి. ఇలా ఒకసారి కలుపుకొని ఒకటి తీసి చూసారంటే మీకే తెలిసిపోతుందండి. కొంచెం పలుకుగా ఉడికించుకోవాలన్నమాట. మనకు ఈ పెసరపప్పు సగ్గుబియ్యం రెడీగా ఉంటే ఉప్మా అయితే చాలా తొందరగా ఫినిష్ అయిపోతుందండి. చూసారా, ఇలా తుంచి చూపిస్తున్నాను. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా డ్రైన్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉప్మా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు పోపు దినుసులు అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మీరు మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేడెక్కే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో కావాలంటే మీరు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేనైతే ఇక్కడ యాడ్ చేయటం లేదు. రుచికి సరిపడిన ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేకుంటే కింద మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి మనకు. ఈ టైంలో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు పెసరపప్పు క్వాంటిటీ ఇంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేస్తే సరిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. ఇవి బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి కూడా తీసుకుంటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడటానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. అంతే అండి, రెడీ అయిపోయింది మన ఉప్మా అయితే. ఇలా చక్కగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవటమేనండి.
చూసారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం ఉప్మా అయితే ఎంత సింపుల్ ప్రాసెస్ అని. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. మనం ఈ ఉప్మాలో కావాలంటే ఇంకా సన్నగా తురిమిన కొబ్బరి ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నచ్చని వాళ్ళు ఈజీగా స్కిప్ చేసేయచ్చు. ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.